అనగానే అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 7వ తేదీ సెప్టెంబర్ 27వ తేదీ 2024వ సంవత్సరం శుక్రవారం. విజయవాడ నుండి ఏంటో నాకు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడు అనే మార్కు సువార్తలోని మాటను బట్టి ఇలా వెళ్ళిపోతుంటా. వాళ్ళు హిందువో ముస్లిమో క్రిస్టియనో వాళ్ళే చదువుకుంటారు. ముందు వెనక నా వాక్యం నా 21 షర్ట్ల మీద మీలో చాలామందికి తెలుసు. అయితే విజయవాడ నుండి ఆగిరిపల్లి వరకు డీలక్స్ బస్సులో వచ్చాం. డబుల్ అంట ఛార్జ్ అయితే 60 రూపాయలు. సరే దాని సంగతి అలా ఉంచండి, ఎక్కువైంది తక్కువైంది కాదు, నాకు ఇక్కడికి రావాలని ఉంది. అక్కడి నుండి మళ్ళీ సర్వీస్ ఆటోలో శోభనాపురం వచ్చాం. ఇక్కడ దైవజనులు అంటే సంఘ కాపరి ఎం పీటర్ గారు, ఆయన చర్చి సియోను ప్రార్థనా మందిరంలో ఈరోజు సేవకుల సదస్సు జరిగింది. డాక్టర్ గ్యారీ గారు అమెరికా నుండి ఇచ్చేసిన దైవజనుడు చాలా చక్కటి లోతైన మర్మాలు పాత నిబంధన నుండి చెప్పారు. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటా, నాకు 76 ఏళ్ళు కదా అంతా తెలుసు అని ఎప్పుడు అనుకోను. నేర్చుకుంది గోరంతా, నేర్చుకోవాల్సింది కొండంతా. కాబట్టి ఇంకా దేవుని సన్నిధిలో దేవుని పరిచయలో ఇలా తిరుగుతున్నాను. ఈ ఊరి పేరు శోభనాపురం అండి. మళ్ళీ చెప్తున్నా, పాస్టర్ ఎం పీటర్ గారి చర్చి శివను ప్రార్థనా మందిరం. అయితే దేవుడు ఒకటి, అది అంతమంది కుష్ఠరోగులు ఉన్నా కూడా ఆ నయమాన్ని స్వస్థపరిచినట్టు ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా నాకు యవ్వనస్తుడు జాన్ వెస్లీ ఈ విషయంలో సహకరించాడు. ఆయన్ని ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. మన వినికిడిలో దేవుడు కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.